ఎన్కా ముంగట సూషుడే లేదు, దొరికినోళ్లను దొరికినట్టు అరుచుకుంటుంది షర్మిలక్క. అన్నను ఎగస్ పార్టీ వాళ్ళనే కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా గట్టిగానే సురుకులు పెడుతుంది. అప్పట్లో వైఎస్ఆర్ పెట్టినట్టు రచ్చబండ పెట్టి అందరినీ రాకుతుంది. మాటలతోని కడిగి పారేస్తున్నది. లిక్కర్ ముచ్చట్లు కాడ్నుంచి షురూ చేస్తే కొలువుల ముచ్చట్ల దాకా పొట్టు అవుతుంది రచ్చబండ కడ పంచాయతీ. ఇక పరిశుద్ధం అక్కతోని పెట్టుకుంటే అట్లుంటది మరి అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. షర్మిలక్క వచ్చుడు ఏపీలో చెయ్యి పార్టీకి ఊపొచ్చుడు అట్లా రాసి పెట్టినట్టున్నది. ఏమైతే గాని అక్క అందరినీ సెంటిమెంట్ తోని కొడుతున్నది. నాయన లెక్కనే రచ్చబండ పెట్టి పబ్లిక్ కు శుద్ధులు చెప్తున్నది. ఇక చూడరు ఏమన్నదో. 25 మంది ఎంపీలు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి. 25 మంది ఎంపీలు ఉన్నారు. ఏం గాడిదలు కాస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళన్న తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? భలే పాయింట్ దొరకబట్టింది అక్క. అప్పట్లో అన్న పక్క పొంటే ఉండి అన్ని చూసింది కాబట్టి బగ్గ యాదికి పెట్టుకున్నట్టున్నది. అయితే అన్నతోని పంచాది రాజకీయాల వరకేనాట, ఆయనది నాది ఒకటే రక్తం అన్నట్టు మాట్లాడింది. జగనన్న గారంటే నాకేం దేశం లేదు, నా రక్తమే. కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే. మేమంటున్నది, ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక సర్కారు వాళ్ళు అమ్ముతున్న మందు మీద అక్క ముచ్చట్లు చూడరు ఎట్లున్నాయో. వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలి, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి, వాళ్ళు మెగా డిఎస్సీ అమ్మితే మెగా డిఎస్సీ కొనాలి. ఎక్కడయ్యా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి. ఇంకో ముచ్చట ఏంటిదంటే అటు తిరిగి ఇటు తిరిగి అక్క మళ్ళా ఏపీకే ఎందుకు వచ్చిందటనో ఎరికేనా? ఇక చూడరి చెప్పింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఊరికే పెట్టలేదు కదా. ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. పుట్టింటి మీద ఎంత పాయిరం చూడరి షర్మిలక్కకు. మెట్టినింటే పెట్టిన పార్టీని చెయ్యి పార్టీలా కలిపి పుట్టింటి కొరకు మళ్ళా ఏపీలో అడుగు పెట్టిందట. నర్సీపట్నం పాడేరు మీటింగ్లల్లా గిట్లా నడిచినాయి అక్క ముచ్చట్లు. పబ్లిక్ ను సెంటిమెంట్ తోని గట్టిగానే కొడుతున్నది షర్మిలక్క. మరి ఇక చెయ్యి పార్టీ ఎంత ఈగుర పెడుతుందో ఏమో చూడాలి.